ఇక తొక్కిసలాట ఘటనతోటి అలర్ట్ అయిన టీటీడీ రేపటి వైకుంఠ ఏకాదశికి పగడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటోంది. 7 కొండల్ని ఇప్పటికే అద్భుతంగా తీర్చిదిద్దింది. పూలతో శ్రీవారి ఆలయంతో పాటు చుట్టుపక్కల ఆలయాల్ని అలంకరించారు. రేపు తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. దేశంలో హెచ్ఎంపీవీ వ్యాప్తితోటి భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఇప్పటికే టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొదటి 3 రోజుల నిమిత్తం ఇవ్వదలుచుకున్న 1,20,000 టోకెన్లు పంపిణీ పూర్తయిపోయిందా? అవన్నీ టైం స్లాటెడ్ దర్శనాలు టోకెన్లేనా? అండ్ కొండ మీద ఏమీ భక్తుల రద్దీ ఇబ్బంది ఉండదు కదా? అండ్ మిగిలిన 7 డేస్ కోసం ఇవ్వాల్సిన టికెట్లను ఈ ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి జాగ్రత్తలతోటి ప్లాన్ చేశారు ఇవ్వడానికి? అంటే ఖచ్చితంగా తొక్కిసలాట కట్టిన తర్వాత అయితే టీటీడీతో మీరు బేకరీ మరియు స్వీట్ బిజినెస్ చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించాలి అనుకుంటున్నారా? ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు కూడా 1,20,000 టికెట్లు, దాదాపుగా 11 గంటల సమయం పట్టింది. నిన్న రాత్రి 9:30 గంటల్లో సమయంలో ప్రారంభమైనటువంటి టికెట్ల జారీ ఈరోజు ఉదయం 10 గంటల వరకు కొనసాగింది. దాదాపుగా తిరుపతి, తిరుమలలో 9 కేంద్రాల్లో 94 కౌంటర్లను ఏర్పాటు చేసి భక్తులకు టైం స్లాటెడ్, అంటే ఒక్కో రోజుకి 40,000 టికెట్లు ఇచ్చింది. ఇవన్నీ కూడా టైం స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు. అయితే ఇప్పటికే 30,000 వరకు కూడా ఆన్లైన్లో ఇప్పటికే 300 రూపాయలు దర్శనం టికెట్ ఇచ్చింది. కాబట్టి మొత్తానికి కలిసి రోజుకు 70,000 మంది భక్తులు మాత్రమే దర్శించుకునేందుకు వీలుంది. ఇందుకు సంబంధించి 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు, అంటే 10 రోజుల్లో రోజుకు 70,000 చొప్పున 7 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం ఉంది. ఇందుకు తగ్గట్టుగానే టీటీడీ ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటికే రేపు 3 రోజుల వరకు ఇచ్చింది కాబట్టి 13వ తారీఖు నుంచి ఏ రోజుకు ఆ రోజు 40,000 టికెట్లు జారీ చేసేందుకు టీటీడీ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈరోజు జరిగిన సంఘటన మరీ పునరావృతం కాకుండా ఉండే విధంగా ముఖ్యమంత్రి కూడా చాలా సీరియస్గానే దిశానిర్దేశం చేశారు. కాబట్టి ఎక్కడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టికెట్ల జారీ విషయంలో టీటీడీ జాగ్రత్త పడుతుంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల్ని ఆకట్టుకునే విధంగానే టీటీడీ ఆలయాలన్నీ కూడా వైకుంఠ ఏకాదశికి ఇరవైకుంఠంగా వైకుంఠం కల్పించే విధంగానే రూపుదిద్దుకునే విధంగానే అలంకరించిన పరిస్థితి కనిపిస్తోంది.